ట్రైబ్స్ తింటారు ఆ దుంప. కాండం ఉంది కదా పీసులాగా, దాని లోపల దుంపలా ఉంటుంది. అది కట్ చేసుకుని కూర వండి తింటారు వాళ్ళు. సంతానం కలగకపోతే ఆ దుంప కూరని పెడతారు ఇద్దరికి. కానీ అది లేదు, ఒకే ఒక మొక్క ఉంది, ఒకే ఒకటి. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాం. మంచిగా ఈ ఆంధ్ర మొత్తం చూసుకుంటే అది ఒక మొక్కే. నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అది ఇంకా అది ఏంటి, దానికి భూమిలో వేయక్కర్లే, అది చెట్టు మీద ఉంటుంది. పెద్ద చెట్లు, అడవిలో పెద్ద చెట్లు ఉంటాయి కదా, లావుగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు ఆ చెట్లు ఉంటాయి అడవిలో. పనస చెట్లు, మామిడి చెట్లు అలాంటివి. వాటి మీద పైన కొమ్మ మీద ఏర్పడుతుంది సపోర్ట్కి అంతే. అది ఆ చెట్టు దానికి సపోర్టే. దానికి ఆ దుంప నుంచి కింద ఉంది కదా, దుంప నుంచి గాలిలో తేమ తీసుకుంటుంది. వాటర్ గాలిలో తేమని నీట్గా తీసుకుంటుంది. ఆ చెట్టు పైన పెట్టుకుంటుంది కదా, ఆ ఎండ నుంచి ఫుడ్ తయారు చేసుకుంటుంది. అన్ని చెట్లు ఎండ నుంచే ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఎండ నుంచే ఆకులు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అది ఎండలేవి చచ్చిపోతాయి అన్నమాట. మంచి ఔషధ మొక్క, అంటే ఎడిబుల్ ప్లాంట్, అంటే తినే మొక్క అనమాట. ట్రైబల్స్ గిరిజనులు తింటారు వాటిని. దానికి ఏమీ భూమి మీద మట్టిలో ఉండక్కర్లేదు. అది చెట్టు, పెద్ద చెట్టు మీద పరాన్నజీవిలా ఉంటుంది అనమాట. అడవిలో 50 ఏళ్ళు 100 ఏళ్ళు చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. పనస చెట్లు, మామిడి చెట్లు అలాంటి పెద్దవి ఉంటాయి. మధ్య చెట్లు అలాంటి పెద్దవి ఉంటాయి. ఇంత పెద్ద లావు కొమ్మల మీద అది వచ్చి ఏర్పడి చాలా సంవత్సరాలు ఉంటుంది. అది ఇంత బేగా పోదు. అవి మన ఇంచుమించుగా ఆంధ్ర అడవుల్లో, ఈ ఈస్ట్ గోదావరి ఈ తీర ప్రాంతంలో, మనకి తూర్పు కనుమలు, పాడేరు, చింతపల్లి, అరకు, మారేడు ప్రాంతంలో నేను చూసి 30-40 ఏళ్ళ నుంచి అడవిలో ఉన్నాను. ఒకే ఒక చోట ఉంది ఇప్పటికి. ఒక చెట్టు మీద ఒకే చోట ఉంది ఈ లోపల అడవుల్లో. ఎక్కడ లేదు. ఇప్పుడు చిన్నప్పుడు చూశాను, మళ్ళీ మొన్న చూశాను. దాన్ని సంస్కృతం పేరంటే అశ్వఖాత్రి అని పిలుస్తారు. అశ్వఖాత్రి అని పిలుస్తారు. గుర్రం పరిగెడుతుంటే తోక ఎగురుద్ది కదా, అలా ఉంటుంది. అలాగా అదేంటంటే దాని విశేషం, మామూలుగా ప్లాంట్ దానికి మట్టి నీళ్ళు అక్కర్లేదు. ఆ కింద పీసులా ఉంది కదా, లోపల అదంతా చెక్కేస్తే దుంప ఉంటుంది, తెల్లగా ఉంటుంది దుంప. దానికి నీరు కావాలి కదా, గాలిలో తేమను తీసుకుంటుంది అనమాట. అలా అది పైన చెట్టు పైన ఉండి దానికి కావాల్సిన ఆహారం ఎండ నుంచి, నీరేమో ఈ గాలిలోంచి తీసుకుంటుంది అనమాట. తీసుకుని అలా బతికేస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏమీ ఉండవు. ఏర్లు మట్టి గిట్టి ఏం అక్కర్లేదు దానికి. అదో పరాన్నజీవి ఇలాంటిది. అది గిరిజనులు ఆ దుంపని లోపల కట్ చేస్తే, అది ఆ పీస్ అంతా తీసేస్తే లోపల దుంప ఉంటుంది. ఇది చాలా చిన్న మొక్క తెచ్చాను నేను, అది చూపిందామని. అది చాలా పెద్దది ఉంటుంది, ఇంతలా ఉంటుంది. పైన పీసు కట్ చేసి పై పీసితో లోపల తెల్లగా దుంపలా ఉంటుంది అనమాట. దాన్ని కూర వండి పెడతారు. ఎవరికి సంతానం కలిగిన వాళ్ళకి, అమ్మాయికి అబ్బాయికి పెడతారు. అది కూడా ఏదో ఉంటుంది, అది పౌర్ణమి, అమావాస్య, ఏదో నక్షత్రం, వారం అవి ఉంటాయి వాళ్ళకి. ఆ రోజు పెడతారు అన్నమాట. పెడితే ఇంకొకసారి పెడితే సంతానం కలుగుద్ది. ఇప్పుడు మనకేం పప్పులు ఉడకవు, మన అయ్యేకులు అయ్యూలు అని చేసేసుకుని ఉంటాం కాబట్టి ఏం పని చేయదు. అయినా వాడదామన్నా అంత ప్లాంట్ లేదు. ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తామట. దాన్ని అభివృద్ధి చేయాలంటే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. సంతానం లేకపోవడానికి కారణం చెప్పంటారా? 30 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటున్నా, ఇంకేం పడతారు? 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి. 24 ఏళ్ళలో పిల్లల్ని కనేయాలి. అది కరెక్ట్ టైము. మనం 30 ఏళ్ళ దాకా చదువుకొని, ఉద్యోగం వచ్చాక స్థిరపడి, మళ్ళీ పెళ్లి చేసుకుని, పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇద్దరు స్థిరపడాలని, ఇద్దరికి ప్లానింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇదంతా పెట్టుకుని 34 ఏళ్ళు వచ్చాక, 40 ఏళ్ళకి తర్వాత ఆడవాళ్ళు పిల్లలకన్నా పని చేయరు. 40 years వరకే ఆడవాళ్ళకి ఎలిజిబుల్ సంతానానికి. 30 ఏళ్ళు 38 ఏళ్ళు వచ్చాక ట్రై చేస్తే ఏంటి ఉపయోగం? సంతానం అనేది గాడ్ గిఫ్ట్. ఆ టైంలో పొగాకు కూడా వైద్యమే. రాజుగా చుట్టగలుగుతున్నారు ఏంటి? పొగాకు కూడా వైద్యంలో ఒక భాగం. మామూలుగా అంటే యాక్చువల్గా పొగాకు ఎక్స్టర్నల్గా ఉపయోగం, పైకి అప్లై చేయడానికి పొగాకు వాడతాం. ఇంటర్నల్గా కొంచెం మంచిది కాదు. పొగాకు ఎందుకు వాడతారంటే, సెగ్గడ్డ వేసింది అనుకోండి, సెగ్గడ్డ పొగాకు ఇలా విడదీసి ఆముదం రాసి వేడి చేసి అక్కడ వేస్తే సెగ్గడ్డ చిదిగిపోద్ది. లేదా ఎక్కడన్నా సడన్గా వాపు వచ్చింది, దంగు వాపు, పొగాకు కాడకి రాసి గోరువెచ్చగా రాసి వేడిగా గోరువెచ్చగా వేసామనుకోండి, వాపులు లాగేస్తుంది. అలాగే టెస్టికల్స్ వాపు వస్తాయి. స్టార్టింగ్లో తగ్గుద్ది, బాగా పెద్ద అయ్యాక సర్జరీయే. మరి పెద్ద అయిపోయాక సర్జరీ చాలా సింపుల్, ఈజీ మెథడ్. అది మామూలుగా స్టార్టింగ్లో అయితే మాత్రం ఈ ఆకు వేసి కట్టేస్తే, మా పూర్వం లంగోట కట్టేవారు, అలా కట్టేస్తే తగ్గిపోతుంది, ఇబ్బంది ఉండదు. అలా పొగాకు చాలా పెయిన్, మంస కూడా అంటిస్తారు, పెయిన్ కూడా తగ్గుద్ది. గడ్డతో పెయిన్ కూడా తగ్గుద్ది అనమాట పొగాకు.
గరిక గరిక వినాయకుడికి ఎందుకు ప్రీతికరం తెలుసా? గరిక ఎందుకు వినాయకుడికి ఇష్టమైంది? ఎందుకంటే వినాయకుడు సూర్యుని మింగేస్తాడంట ఇది ఆడుకున్నప్పుడు, మండిపోద్ది లోపల మంట. అప్పుడు వచ్చి భూమి మీదకి వచ్చి వెంటనే గరిక తింటాడు. తింటే మంట తగ్గిపోద్ది అనమాట. మనకు కూడా గ్యాస్ట్రిక్లు అల్సర్లు ఉంటే, కడుపు మంట ఉంటే గరిక పచ్చడి తినచ్చు, లేదా గరిక పచ్చడి తినచ్చు. మామూలుగా కుక్కలు అంటే పశువులు పక్షులు కూడా వాటి వైద్యం చేసుకుంటాయి. కుక్కకి కడుపు బాగోదని స్టమక్ బాగోలేదనుకోండి, స్టమక్ అరగలేదు అనుకోండి, జీర్ణం అవ్వలేదనుకోండి, ఏం చేస్తుంది? గడ్డి కొరికి తింటుంది, తిని వామిటింగ్ చేసుకుంటుంది. వమనం అంటే పంచకర్మలో మనం ఏం చేస్తాం? వమన క్రియ, రేచన క్రియ అంటారు. అలా వమన క్రియ అది చేసుకుంటుంది. అది వాటికి తెలుసు నేచర్ని ఎలా వాడుకోవాలో. మనం పక్కన మర్చిపోయి మనం పట్టించుకోవట్లేదు. 2 ఈ గరిక అరగదీసి రాసి అంటే ఉట్టి మంటే కాదు, లోపల అల్సరు, పేగు లోపల పుళ్ళు ఉన్నాయనుకోండి, గరిక పచ్చడి తింటే తగ్గిపోద్ది. గరికలో తగ్గించే గుణం ఉంది. అలాగే దెబ్బలు తగిలాయనుకోండి, పుళ్ళు పడ్డాయనుకోండి, గరిక నూరి కొంచెం పసుపు కలిపి రాస్తే గాయాలు మానిపోతాయి. ఎలాంటి అల్సర్ అయినా, ఇంటర్నల్ అల్సర్, ఎక్స్టర్నల్ అల్సర్ ఏదైనా సరే పుండు మాంచడంలో ఇది అద్భుతమైనటువంటి. గరిక వేలు కషాయం తీసుకుంటే రక్తస్రావం అంటే ఈ మెన్సెస్లో బ్లీడింగ్ కానీ, పైల్స్లో బ్లీడింగ్ కానీ అవుతుంది అనుకోండి, బ్లీడింగ్ని ఆపొద్దు అనమాట. ఇప్పుడు ఆ కాయలు నాకు పొడుగు కానీ ఆ కాయల్లో గింజలు ఇవి వాళ్ళు గిల్లకాయ అంటారు. ఇది దాంట్లో గింజది. ఈ గింజ పగలగొట్టి లోపల పప్పు ఉంటుంది. ఒక గింజతో పాటి ఒక 5-6 బట్టలు ఉతికేస్తారు అనమాట. ఆ గింజ చెదగొట్టి నీళ్ళలా అని బట్టలు ఉతికేసుకుంటారు వాళ్ళు. శీక వేరు. దీని గింజతో వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు. వాళ్ళకి డిటర్జెంట్ అనమాట. ఎటువంటి హాని లేని, కెమికల్ లేని బట్టలు ఉతుక్కునే సాధనం. ఒక గింజతో 5-6 వస్తువులు ఉతికేయచ్చు అనమాట. అది వాళ్ళ టెక్నిక్. మోకాల నొప్పులు వచ్చాయనుకోండి, ఇది బాగా అరగదీసి మోకాలకు పట్టేస్తారు. ఆ వాపు నొప్పి ఉన్నతో తగ్గిపోద్ది. ఏదైనా బెనికిందనుకోండి, అప్పుడు కూడా ఇది అరగదీసి పొట్టేస్తారు, తగ్గిపోద్ది. అలా చాలా ఉపయోగాలు అనేవి. ఇవి ఇప్పటికీ వాళ్ళు వాడుకుంటారు. ఇవి మామూలుగా ఈ గింజలో పాయిజన్ తినకూడదు. దీని ఆకు తీయగా ఉంటుంది. తీయగా పందార్లా ఉంటుంది. షుగర్ పేషెంట్ తినచ్చు. అదేందా ఆకు ఎంత తిన్నా ఏమవుదు. మనం టీలో అట్లా పొడి చేసి వేసుకోవచ్చు, స్వీట్గా వాడుకోవచ్చు. మహారాష్ట్ర ప్రాంతంలో వాడతారు స్వీట్కి బదులుగా. షుగర్ పేషెంట్స్కి ఈ ఆకు పొడి బజార్లో అమ్ముతారు. అక్కడ అవి బాగా విస్తారంగా వాడతారు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి. అదేందా ఈ గింజలు అరగదీసి రాస్తే వెంట్రుకలు వస్తాయన్నమాట. ఊడిపోయించడం వెంట్రుకలు వస్తాయి. ఇంద్రలుప్తం అంటాం, ఎలోపేషియా. వెంట్రుకలు ప్యాచ్లో ఊడిపోతుంటాయి. పేనుకొరుకుడు అంటాం తెలుగు పేరు. ఆ పేనుకొరుకుడికి గింజ అరగదీయాలి, ఆ గంధం రాయాలి. రోజు రాస్తే కొన్నాళ్ళకి అదంతా మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వచ్చేస్తుంది అనమాట. నీళ్ళు వేసి స్నానం మీద అరగదీయాలి. అరగదీస్తే చక్కగా గంధం వస్తే గంధం రాయాలన్నమాట. ఏదైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయగలదు. కానీ పేనుకొరుకుకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హెయిర్ రీగ్రోత్, ఫాల్ కంట్రోల్ చేస్తుంది. మామూలుగా హెయిర్ ఫాల్కి మందార పువ్వు రుద్దొచ్చు. రేక మందార, దేశవాళీ మందార పువ్వు బాగా రుద్దుకుంటే తలకి వారానికి ఒకసారి కుదులకు పట్టిలా రుద్దాలి పేస్ట్. అప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా మందార వల్ల. ఇది స్వచ్ఛంగా ఇంద్రప్తం పేనుకొరుకుడికి అద్భుతంగా పనిచేస్తామండి. పూర్వం రస ఔషధాలను చేసేవారు. రస ఔషధాలని అంటే వనమూలిక ఔషధాలు, మూలికా వైద్యం, రస వైద్యం 2 ఆయుర్వేదంలో. అచ్చంగా మూలిక మనం చేసేదంతా మూలిక వైద్యం. రస వైద్యం నాకు తెలిసిన చేయనప్పుడు. అంటే ఇప్పుడు ఎంతమంది బాగా చేసినా సరే ఇప్పుడు అంత తట్టుకునే బాడీలు లేవు, అంత కెపాసిటీ లేదు. అందుకని రసౌషధాలన్నీ పక్కన పెట్టేస్తాం. మా ఫాదర్ వరకు, తర్వాత కూడా చాలా కాలం చేశాను. ఒక 10 ఏళ్ళుగా నేను రసౌషధాలు ఆడడం మానేశాను. నేను ప్రిపరేషన్ అంత వచ్చి నాకు రసౌషధాలు అన్నీ అద్భుతంగా చేయగలను. నేను పుటాలు పెట్టడం చేస్తాం. ఇప్పుడు కొన్ని భస్మాలే చేస్తాం, మనం వాడతాం. శిలాజిత్ అలాంటివి సేఫ్, శంఖభస్మం, శిలాజిత్ భస్మం ఇలాంటివన్నీ మనం చేసి మందులో వాడుతుంటాం. కానీ రసౌషధాల్లో పాదరసం బేస్ అనమాట. పాదరసం నుంచి నవలోహాలు, నవరత్నాలు, నవపాషాణాలు, నవగరళాలు, నవధాతువులు వీటన్నిటిని ప్యూరిఫై చేసి, మూలికలతో ప్యూరిఫై చేసి మందులు చేస్తారు. ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. ఆ మందు తయారు చేయడంలోనే మనకి వైద్యం, వ్యాధి లక్షణం, వైద్యం అన్నీ వచ్చేస్తాయి అనమాట. అయితే ఆ పాదరసాన్ని శుద్ధి చేయాలి ముందు. పాదరసానికి 8 దోషాలు ఉంటాయి. అంటే 8 రకాల పాయిజన్స్లా ఉంటాయి. పాదరసానికి బంగారానికి పెద్ద తేడా ఏం లేదు. ఒక పారామీటర్ మారిస్తే బంగారం అయిపోద్ది. కానీ దాంట్లోకి వెళ్ళాలంటే జీవితాలు పోతాయి, పిచ్చోళ్ళు అయిపోతాం. అలా రసవైద్యానికి మూలమైంది పాదరసం అన్నమాట. పాదరసాన్ని ప్యూరిఫై చేసే ముందు అష్టశుద్ధులు అంటారు, 8 సంస్కారాలు అంటారు. 8 సంస్కారాలు చేస్తే
అంటే అష్టశుద్ధులు చేస్తే అది పాదరసం ప్యూరిఫై అయిపోతుంది. దాంట్లో పాయిజన్ అంటే విషగుణాలన్నీ పోతాయి, పోయి పాదరసం ప్యూర్గా ఉంటుంది. ఆ ప్యూరిఫై పాదరసం నుంచి మళ్ళీ రసౌషధాలు చేస్తారు.